ఈ వీడియోలో మనం ఏబిడిఎం పోర్టల్‌లో హెచ్‌పిఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ యూఆర్ఎల్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంది కదా! ఈ బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం రిజిస్టర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కింద మనకి రిజిస్టర్ హియర్ అని చెప్పి ఉంది కదా! ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి అడుగుతుంది. నేనిప్పుడు ఆధార్‌తో లాగిన్ అవుతున్నాను. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఐ అగ్రీ మీద క్లిక్ చేసి, తర్వాత మనకి కింద ఈక్వేషన్ సాల్వ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయంగానే, మీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుందనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయంగానే, మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. అంటే ఇది మీ ఆధార్ నుంచి డీటెయిల్స్ అనేది ఫిట్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత, ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అంటే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబరు, ఈ మొబైల్ నంబరు వేరే అయినా సరే మీరు పెట్టుకోవచ్చనమాట. వెరిఫై మీద క్లిక్ చేయంగానే మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, అదే విధంగా మీ ఈమెయిల్ ఐడీని కూడా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయంగానే మీ మెయిల్‌కి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది వస్తుందనమాట. ఆ మెయిల్ ఓపెన్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయంగానే మీ ఈమెయిల్ కూడా వెరిఫై అవుతుందనమాట. సో, తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోల్స్‌లో మీరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అయితే ఫస్ట్ ఆప్షన్, అలాగే ఫెసిలిటీ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్ అయితే సెకండ్ ఆప్షన్, అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ప్లస్ ఫెసిలిటీ మేనేజర్ అయితే థర్డ్ ఆప్షన్. ఏదో ఒకటి చూస్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ నేను హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌తో రిజిస్టర్ అవుతున్నాను. తర్వాత ఇక్కడ కేటగిరీలో డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్ అని ఉంటుంది. మీరు ఏదైతే రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో ఆ డిజిగ్నేషన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాక్టర్‌తో రిజిస్టర్ అవుతున్నాను. మీకు సంబంధించిన సబ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ చేసుకున్న కేటగిరీని బట్టి ఇక్కడ సబ్ కేటగిరీ అనేది చేంజ్ అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఐడీ ఆర్ యూజర్ నేమ్. అంటే ఇది మీకు ఫ్యూచర్‌లో లాగిన్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నంబర్‌తో అయినా సరే, లేదా ఇక్కడ క్రియేట్ చేసుకున్న ప్రొఫెషనల్ ఐడీ ఏదైతే ఉందో దీంతో అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చనమాట. సో, తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి. అదే విధంగా నంబర్స్‌లో కూడా 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6 ఇలాగ సీరియల్ నంబర్స్ అనేవి ఉండకూడదనమాట. షఫుల్డ్ నంబర్స్ ఉండాలి. సో, మీ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి మొత్తం 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. 1 పర్సనల్ డీటెయిల్స్, 2 మీ క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, 3 వర్క్ డీటెయిల్స్, తర్వాత మీ ప్రొఫైల్‌ని మీరు ప్రివ్యూ చేసుకునేదన్నమాట. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్‌ని ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మీ టైటిల్ డాక్టరా, మిస్టరా, ఎంఆర్ఎస్, అదరా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ దగ్గర మీ లాంగ్వేజెస్ మీరు స్పోకెన్ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి స్టెప్ 2లోకి మనం ఎంటర్ అవుతామనమాట. సో, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. తప్పులు లేకుండా జాగ్రత్తగా ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనమాట. మీరెప్పుడు రిజిస్టర్ అయ్యారు ఫస్ట్‌గా అనేది ఇక్కడ డేట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పర్మనెంటా, రెన్యువలా అని చెప్పి అడుగుతుంది. పర్మనెంట్ అయితే పర్మనెంట్, రెన్యువల్ అయితే రెన్యువల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. రెన్యువల్ అయితే మనకి రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ డేట్ ఉంటుంది కదా! అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
సో, దానికి సంబంధించిన సపోర్టింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఆ సర్టిఫికేట్‌ని ఇక్కడ అటాచ్ చేయాల్సుంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ముందుగానే స్కాన్ చేసి మీ సిస్టమ్‌లో పెట్టుకోండి. సో, ఇక్కడ మీ ఫైల్ అనేది అప్‌లోడ్ అయిపోయిన తర్వాత, ఇక్కడ కింద మీకు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ఉన్న నేము, మీ ఆధార్ నేము సేమ్ అయితే యెస్ మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే నో మీద క్లిక్ చేసుకొని, దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్‌ని మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సుంటుందన్నమాట. సో, తర్వాత మనకి బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. ఇక్కడ మీరు ఏ డిగ్రీ అయితే చదివారో ఆ డిగ్రీ నేమ్, మీ కంట్రీ అంటే మీ స్టేట్, కాలేజ్, యూనివర్సిటీ, పాసింగ్ మంత్, పాసింగ్ ఇయర్, మీకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సుంటదనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, మీ డిగ్రీ సర్టిఫికేట్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, తర్వాత మీరు ఫర్దర్‌గా ఇంకా ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ మీకు ఉంటే, ఇక్కడ యాడ్ అడిషనల్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి, మీ క్వాలిఫికేషన్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్‌లో ఉన్న నేమ్ ప్లస్ మీ ఆధార్‌లో నేమ్ సేమ్ అయితే యెస్ మీద క్లిక్ చేసుకోండి. నో అయితే నో సెలెక్ట్ చేసుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఎంటర్ చేయాల్సుంటది. సో, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయంగానే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీరు మీ వర్క్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సుంటుంది. ఆర్ యూ వర్కింగ్ యెస్ ఆర్ నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ వర్క్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ వర్కింగ్ స్టేటస్ గవర్నమెంటా, ప్రైవేటా లేకపోతే బోత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలనమాట. మీ ప్లేస్ ఆఫ్ వర్క్ నేమ్, ఫెసిలిటీ నేమ్ అనేది మీరు మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సుంటుంది. ఫెసిలిటీ నేము, స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీ ఫెసిలిటీ ఐడీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి ఫిట్స్ అయిపోతాయన్నమాట. వన్స్ ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయంగానే మీకు మీ ప్రొఫైల్ ప్రివ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుందన్నమాట. వన్స్ మీ డీటెయిల్స్ అన్నీ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత కింద డిక్లరేషన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ వేరే పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ ఓటీపీతో సైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయంగానే మీ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. అదేవిధంగా మీకు ఒక పీడీఎఫ్ అనేది హెచ్‌పిఆర్ ఐడీతో జనరేట్ అవుతుందన్నమాట. ఈ పీడీఎఫ్‌ని మీరు సేవ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఫ్యూచర్ రిఫరెన్సెస్ కోసం యూజ్ అవుతుంది. సో, తర్వాత మనం ఇక్కడ ఏబిడిఎం పోర్టల్‌లోకి రాగానే సైన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి ఒక పాపప్ అనేది వస్తుంది. ఇది వెరిఫికేషన్‌కి ట్రస్ట్‌కి సెండ్ చేయబడుతుందన్నమాట. వన్స్ ట్రస్ట్ అనేది వెరిఫై చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో, ఇక్కడ మనకి చూసుకుంటే అప్లికేషన్ స్టేటస్‌లో వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పి ఉంది కదా! ఈ స్టేటస్ అనేది మారుతుందన్నమాట. సో, అది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి చూసుకోవడానికి మీరు ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది సాల్వ్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నంబర్ అండ్ మీ హెచ్‌పిఆర్ ఐడీ అనేది చూపిస్తుంది. అవి వెరిఫై చేసుకున్న తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. సో, తర్వాత మనకి ఇక్కడ స్టేటస్ చూసుకుంటే మనకి స్టిల్ పెండింగ్‌లో ఉంది. వన్స్ ట్రస్ట్‌లో అప్రూవ్ చేయంగానే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ విధంగా హెచ్‌పిఆర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. థాంక్ యూ.